హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలుగు వర్ణమాల గురించి నేర్చుకుందాం. ఓకే, వర్ణమాలలోని అక్షరాలు 56 ఉంటాయి. వీటిని 3 రకాలుగా విభజించారు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. అచ్చులకి మరో పేరు స్వరములు, ప్రాణములు, స్వతంత్రములు. మళ్ళీ ఒకసారి, అచ్చులకు మరొక పేరు స్వరములు, ప్రాణములు, స్వతంత్రములు. హల్లులకి మరొక పేర్లు వ్యంజనములు, ప్రాణులు, అస్వతంత్రములు. మళ్ళీ ఒకసారి, వ్యంజనములు, ప్రాణులు, అస్వతంత్రములు. అచ్చులు ప్రాణములు అయితే హల్లులు ప్రాణులు. అచ్చులు స్వతంత్రములు అయితే హల్లులు అస్వతంత్రములు. అంటే అచ్చుల సహాయంతో పలకబడే వాటిని హల్లులు అంటాము. ఉభయ అక్షరాలు 3. అవి సున్నా, అరసున్నా, విసర్గ. సున్నాను అనుస్వారము, పూర్ణ బిందువు. అరసున్నాను అర్ధానుస్వారము, అర్ధ బిందువు, ఖండన బిందువు అంటాము. గ్రాంధిక భాషలో అరసున్నాను ఉపయోగిస్తాము. విసర్గ సంస్కృత భాషా పదముల చివరల విసర్గను ఉపయోగిస్తాము. ఇవి వర్ణమాలను 3 రకాలుగా విభజించారు. ఈ విధంగా అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఈ వర్ణమాలను ఎన్నిసార్లు చదివినా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. ఇప్పుడు అచ్చుల విభజన గురించి తెలుసుకుందాం. అచ్చులను మళ్ళీ 5 రకాలుగా విభజించారు: అశ్వాచ్చులు, దీర్ఘాచ్చులు, ప్లుతములు, వక్రములు, వక్రతమములు. అశ్వాచ్చులు అంటే ఏకమాత్రాకాలంలో ఉచ్చరింపబడతాం. మాత్రాకాలము అంటే రెప్పపాటు కాలాన్ని మాత్రాకాలము అంటాం. లేదా ఒక చిటుకు వేయడానికి పట్టే సమయాన్ని మాత్రాకాలము అంటాం. లేదా 1 సెకను కాలంలో ఉచ్చరింపబడే అక్షరాలు. అశ్వాచ్చులు ఏకమాత్రా కాలంలో ఉచ్చరిస్తాం. అవి అ, ఇ, ఉ, రు, లు, ఏ, ఓ. 7 ఉంటాయి. దీర్ఘాచ్చులు ఇవి కూడా 7. ద్విమాత్రా కాలంలో ఉచ్చరిస్తాం. ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ. ఇవి ద్విమాత్రా కాలంలో ఉచ్చరిస్తాం. ప్లుతములు ఐ, ఔ 2 ఉంటాయి. వక్రములు కొంచెం వక్రగా ఉండే వాటిని వక్రములు అంటారు. ఏ, ఏ, ఓ, ఓ 4 ఉంటాయి. వక్రతమములు మిక్కిలి వక్రంగా ఉండే వాటిని వక్రతమములు అంటారు. 2 ఉంటాయి. ఐ, ఔ. హల్లుల విభజన చూద్దాం. ఈ హల్లుల్లో పరుషాలు, సరళాలు, అనునాసికాలు, వర్గయుక్కులు, అంతస్థాలు, ఊష్మాలు, స్పర్శాలు, స్థిరములు, మహాప్రాణాలు, అల్ప ప్రాణాలు అని 10 రకాలుగా ఈ హల్లుల్ని విభజించారు. ఇక్కడ నేను రాసిన బాక్స్ని గమనించండి. బాక్స్లో నిలువుగా 5 ఉన్నాయి, అడ్డంగా 5 ఉన్నాయి లెటర్స్. ఈ కాకి ఎదురుగా ఉన్న వర్గాన్ని కవర్గం అంటాము. కాక, గాక, న్యా. చాకి ఎదురుగా ఉన్న చ, జ, ఇనిని చవర్గం. టాటడన టవర్గం. తాతదన తవర్గం. పపబబమ పవర్గం అని ఇలా అంటాము. అలాగే నిలువుగా ఉన్న వరుసల్ని ప్రథమ వర్గం, ద్వితీయ వర్గం, తృతీయ వర్గం, చతుర్థి వర్గం, పంచమి వర్గం ఇలా 5గా విభజిస్తాం. ఇలా ఫస్ట్ క, చ, ట, త, ప ఈ కచట తపలని పరుషాలు అని అంటాం. నెక్స్ట్ గ, జ, డ, ద, బ ఈ గజడ దబలని సరళాలు అంటాం. తృతీయ వర్గం అంటాం దీన్ని. పంచమ వర్గాన్ని అనునాసికాలు అంటారు.
న, ఇని, అన, న, మా. వీటిని అనునాసికాలు అంటారు. ఇవి ముక్కు సహాయంతో పలుకుతాము కాబట్టి వీటిని అనునాసికాలు అని అంటాము. నెక్స్ట్ వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే లెటర్స్కి ఒత్తు ఉన్న లెటర్స్ని వర్గయుక్కులు అని అంటాము. అవి ద్వితీయ వర్గము, చతుర్థి వర్గాన్ని వర్గయుక్కులు అని అంటాము. 2 మరియు 4 కలిపి వర్గయుక్కులు అంటాము. అంతస్తాలు తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ మహాప్రాణాలు అని కూడా వర్గయుక్కుల్ని అంటాము. అల్ప ప్రాణాలు అంటే 1వ వరుస, 3వ వరుస, 5వ వరుసని అల్ప ప్రాణాలు అంటారు. స్థిరములు అంటే పరుషాలు సరళాలు కాకుండా మిగిలినవి స్థిరములు. కచడతప గజడదబ కాకుండా మిగిలి ఉన్న లెటర్స్ అన్నిటినీ స్థిరములు అంటారు. స్పర్శాలు అంటే కా నుండి మా వరకు ఉన్న లెటర్స్ని స్పర్శాలు అంటారు. అంటే 1వ వరుసని, 2వ వరుసని, 3వ వరుసని, 4వ వరుస, 5వ వరుస మొత్తం అన్నిటినీ కలిపి స్పర్శాలు అంటాము. అంతస్తాలు ఊష్మాలు అంటే ఊది పలికే. అలాగే ఇంకో టాపిక్, అక్షరాలు ఎన్ని, ధ్వనులు ఎన్ని, వ్యంజనములు ఎన్ని అని ఇలా క్వశ్చన్లు అడుగుతున్నారు కదా. అది ఒక ఉదాహరణ చూద్దాం. విద్య అనే ఒక పదంలో అక్షరాలు ఎన్ని, ధ్వనులు ఎన్ని, వ్యంజనములు ఎన్ని? అక్షరాలేమో 2, ధ్వనులు మనం ఈ విధంగా విభజించుకోవాలి. ఉ ప్లస్ ఈ ప్లస్ ద్ ప్లస్ ఈ ప్లస్ ఆ అని ఇలా ధ్వనుల్ని 5 విభజించుకోవాలి. వ్యంజనములు అంటే అచ్చులు కాకుండా మిగిలి ఉన్న అక్షరములని వ్యంజనములు అంటారు. ఇక్కడ 3 ఉన్నాయి. ఉ, ద్, ఈ. ఈ 3టిని వ్యంజనములు అంటారు. అలాగే ఇంకొక ఉదాహరణ చదువు అనే పదంలో అక్షరాలు, ధ్వనులు, వ్యంజనములు. ఒకసారి ఇక్కడ నేను రాసింది గమనించండి. నెక్స్ట్ ఇంకోటి ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి ఇంకో హల్లు ఒత్తుగా చేరడాన్ని ద్విత్వాక్షరము అంటారు. సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకి ఇంకో హల్లు ఒత్తుగా చేరడాన్ని సంయుక్త అక్షరము అంటారు. సేమ్ ఒత్తు వస్తే ద్విత్వాక్షరము అంటారు. వేరే లెటర్ ఒత్తు వస్తే సంయుక్త అక్షరము అంటారు. సంశ్లేషణ అక్షరం అంటే ఒక హల్లుకి 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఒత్తులు వస్తే సంశ్లేషణ అక్షరం అంటాము. క్ష అనే అక్షరం తెలుగు భాషలో 56 అక్షరాలలో లేదు. క్ష అనేది సంయుక్త అక్షరం. అలాగే ఐ, ఔలు కూడా సంయుక్త అక్షరాలు. ఇదే వర్ణమాల విభజన. నెక్స్ట్ వీడియోలో ధ్వన్యుత్పత్తి గురించి తెలుసుకుందాం.